టు మై ఛానల్. ఫస్ట్గా మనం వాటర్ మిలన్ మొత్తాన్ని కండ తీసేసుకొని ఇలా పైన ఉంటుంది కదా, అదనేది మనం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా లోపల ఉండే కండ మొత్తాన్ని మనం నీట్గా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక మ్యాక్సిమం లోపల ఉన్న రెడ్ పార్ట్ని ఖచ్చితంగా తీసేసుకోవాలి వీలైనంత వరకు. నెక్స్ట్ ఇలా పీసెస్ లాగా తీసుకొని పైన లేయర్ అల్లా పీల్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఆ విధంగా మొత్తాన్ని పీల్ చేసుకోవాలి. ఈ సైజులో మనం కట్ చేసుకున్నామంటే మనకి బేకరీ స్టైల్లో వస్తుంది. వీలైనంత రెడ్ పార్ట్ని మాత్రం తీసేసుకోవాలి. ఇలా సన్న సన్న పీసెస్ లాగా చేసుకోవాలి. పెద్దగైనా చేసుకోవచ్చండి, కానీ ప్రొఫెషనల్గా ఇలా బాగుంటుంది. నీట్గా ప్రతి ఒక్క పీస్ని మంచిగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, చాలా మటుకు ఇలా చేయొచ్చు అని కూడా చాలా మందికి తెలీదు. బేసిక్ అయితే దీనిలోతో కాదండి, మన ఫ్రూటీ చేసేది మన పచ్చి బొప్పాయితో చేస్తారు. మ్యాక్సిమం దాంతోనే చేస్తారు. ఇలా వాటర్ మిలన్ అయితే మ్యాక్సిమం ఎవరికి తెలీదు ఈ టిప్పు. ఖచ్చితంగా మన గ్యాస్ని వెలిగించిన తర్వాత మన బౌల్ తీసుకొని, నేను ఆ బౌల్లో హాఫ్ వాటర్ తీసుకున్నానండి. క్వాంటిటీ దానికోసం వాటర్ తీసుకున్నానండి. దాన్ని బాగా మూత పెట్టేసామంటే ఆ వాటర్ అనేది బాగా మరుగుతుంది. మరిగినప్పుడు మన కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టి ఒక 5 minutes గ్యాస్ మీద హై లెవెల్లో పెట్టేసి వదిలేయాలి. చూడండి, అట్లా వాటర్ అనేది చూపిస్తున్నా కదా, అలా బబుల్స్ వచ్చేంత దాకా మనం బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిపోయాయి. ఈ దీంట్లో మనము ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో కానీ వేసుకున్నామంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. చూడండి, అన్నీ వేసేస్తాను. చూడండి, అవి వేసిన తర్వాత మనం నీట్గా మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. కలుపుకొని నీట్గా చెక్ చేసుకోవాలి స్పూన్తో. మొత్తం ఈవెన్గా అన్ని వాటర్లో డిప్ అయ్యేదాకా, మునిగేంత దాకా వాటర్ వేసేసుకొని క్వాంటిటీ చూసుకొని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి మనము మూత వేసుకున్నామంటే బాగా లోపల కుక్ అవుతుందండి. 50% ఖచ్చితంగా కుక్ కావాలి. చెప్తా చూడండి, 1 by 1. 50% అయితే కుక్ కాలేదండి. ఇప్పుడు అదొకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మనము చూసుకొని, నేనైతే క్వాంటిటీకి సరిపోయినంత 1.5 కప్పు షుగర్ ఇస్తున్నానండి. చూడండి, మనం చేసుకునే దాన్ని బట్టి ఈ క్వాంటిటీతో చేసుకున్నారంటే నేను చెప్పే మెజర్మెంట్ సూపర్గా మీకు రీచ్ అయితే అనమాట. సక్సెస్ఫుల్గా ఈ రెసిపీ అయితే అవుతుంది. చూడండి, అలా వేసి నీట్గా ఒకసారి కలుపుకోవాలి. 50% అయితే ఉడకలేదు. ఇప్పుడు షుగర్ వేసుకున్నాక ఒక 60 మనకి ఉడికిందంటే చాలు. చూడండి, ఆల్మోస్ట్ 50% అయితే ఇప్పుడు ఉడికింది. ఒక 10% ఉడికిందంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూడండి, ఒకసారి మనం క్లోజ్ చేసేస్తే మూత, ఆ షుగర్ సిరప్లో బాగా ఉడుకుతాయి అన్నమాట, జ్యూసీగా. చూడండి, 60% అయితే మస్తుగా ఉడికినాయి. ఇప్పుడైతే కన్నా చాలా జ్యూసీగా ఉన్నాయి. నేనైతే ఇంకొక బౌల్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మామూలుగా అయితే మనము మన ఫుడ్ కలర్ అయితే సపరేట్ డివైడ్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ కానీ బాగా మనకి షైనింగ్గా కనిపించాలంటే డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే డివైడ్ చేస్తున్నాను. 2 colors or 3 colors యూజ్ చేస్తున్నాను. సిరప్ వల్ల దాంట్లోనే వెళ్ళిపోయిందని కొంచెం దీంట్లోకి సిరప్ వేస్తాను. చూడండి, ఇలా సిరప్ వేసుకున్నామంటే ఈ సిరప్లు అయితే మస్తు ఉడికినాయండి, జ్యూసీగా. అస్సలు ఫ్రూటీ ఏ దాంతో చేసినారనేది కూడా మీరు కనుక్కోలేరు అనమాట. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అలా సపరేట్ చేశాక చూడండి, బాగా కొంచెం మరగనిచ్చినట్టు చేసేసి 1.5 స్పూను నేనైతే కనుక గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒక బౌల్లో. చూడండి,
అలా మనము ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కొద్దిగా మరిగించుకున్నామంటే దగ్గరికి మనం వేసుకున్న ముక్కలకి పర్ఫెక్ట్గా కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మన బేకరీ స్టైల్ లాగా కనిపిస్తుంది. ఎవ్వరు కనుక్కోలేరు హోమ్ మేడ్ మన ఫ్రూటీ అనేది. అలా అది పర్ఫెక్ట్గా కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి మూత పెట్టేసాలి అలా కలుపుకున్నాక. నెక్స్ట్ బౌల్లో అదే 1.5 స్పూను రెడ్ కలర్ అండ్ రెడ్ కలిపితే మనకు ఆల్మోస్ట్ ఎల్ఎన్జి కలర్లో మారుతుంది. బట్ చూసుకోండి, నేనైతే ఈ కలర్ కలుపుతున్నాను. కలిపేసి మొత్తాన్ని అవతల చేసిన విధంగానే ఇలానే మొత్తం కలిపేసి నీట్గా దీనికి ఒక మూత పెట్టేసి బాగా అబ్జర్వ్ కావడానికి బాగా ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఉడికిపోయింది. మనకైతే దగ్గరకు వచ్చేసింది పర్ఫెక్ట్గా. మన 100% దీనిలోనే ఉడికించుకోకూడదండి. 80% 90% మాత్రమే ఉడికించుకోవాలి. ఫుల్ 100% ఉడికించుకోకూడదు. చూడండి అవతల కూడా సేమ్ ఉడికిపోతుంది. ఇదైతే కన్నా మనకు 80-90% ఉడికిపోయింది. చూడండి నేనైతే దాంట్లో ఉన్న షుగర్ సిరప్ మొత్తం ఫిల్టర్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం దాంట్లో ఉన్న కొద్దిపాటి కూడా నీరు చుక్క కూడా ఉండకుండా మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి నీట్గా అవి ఆరే మనకి ఫ్రూట్ అనేది బాగా కనిపిస్తుంది. చూడండి అలా కొంచెం నీరు కూడా ఉండకుండా మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. బాగా మన బొరల్ గిన్నెలు ఉంటాయి కదా, అలా ఫిల్టర్ చేసేసుకొని నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అలా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తాన్ని అలా ఆరబెట్టేసుకోవాలి. చూడండి కలర్ అయితే ఎక్సలెంట్గా అబ్జర్వ్ చేసుకుంది. ఉట్టిదే తినేస్తున్నారండి మా పిల్లలు. వీడియో కోసం అనేసి నేను వాళ్ళని ఆపాను. చూడండి నేను ఇంకా ఒక కలర్ కూడా నెక్స్ట్ ఉడకబెడుతున్నానండి. ఇంకా అదైతే పిక్ అయితే దీంట్లో పెట్టడం లేదు. కలర్ కూడా వేసానండి, బట్ అది టైం పడుతుంది అనేసి నేను స్కిప్ చేశాను. చూడండి అది గ్రీన్ అండ్ మన ఆరెంజ్ పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. ఒక దిక్కు నేను వీడియో చేస్తున్నాను, ఒక దిక్కు మా పిల్లలు కావాలని ఏడుస్తున్నారు. అసలు ఇవి ఆరక ముందుకే అసలు మొత్తం లాగేసేస్తున్నారు. నా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా మందికి ఇలా తెలియదు టిప్పు. మీరు పొరపాటున ఇవి ఆరాలనేసి మీరు బాగా స్ట్రాంగ్గా ఉండే ఎండ కింద పెట్టారంటే మొత్తం అనేది పీస్ లాగా ఎండిపోతాయండి. కాదండి, ఇంట్లోనే ఫ్యాన్ గాలికి మాత్రం ఇవి ఆరిపోవాలి. ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. నచ్చితే కనుక కామెంట్.